హాయ్ అండి. నేను డాక్టర్ పృథ్వీ. ప్రాణహిత హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ ఫిజిషియన్. సో, రీసెంట్‌గా మనకు 1 వీక్ బ్యాక్ ఒక బామ్మగారు అడ్మిట్ అవ్వడం జరిగింది. సో, బేసిక్‌గా ఏమైందంటే తను సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇంట్లో కళ్ళు తిరిగి కింద పడిపోయి మన దగ్గరకొచ్చేసరికి కంప్లీట్‌గా అన్‌కాన్షియస్ స్టేట్‌లో ఉన్నారనమాట. సో, మనం కంప్లీట్‌గా ఎవాల్యుయేట్ చేసి తనకి బాడీలో సోడియం లెవెల్స్ బాగా తగ్గినట్టుగా గుర్తించాము. అండ్ ఇమ్మీడియేట్‌గా దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసేసాము. బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇంటికెళ్లారు. హ్యాపీగానే ఉన్నారు. ఈరోజు ఫాలో అప్ విజిట్‌కొచ్చారు. సో, ఒకసారి ఆ స్టోరీ గురించి మీతో షేర్ చేసుకుంటాను. సో, ఈ బామ్మగారి కేస్ నుంచి మనం ఏం అవేర్‌నెస్ నేర్చుకోవాలి అనేది మన ఇంటెన్షన్ అండి. సో, ఇక్కడ మన బామ్మగారి విషయంలో సోడియం బాగా తగ్గిందనుకున్నాం గదా! సో, యూజువల్‌గా దానికి ఒట్టి ట్రీట్మెంట్ ఇచ్చేసి వదిలేయకూడదు. మనకి సోడియం బాడీలో తగ్గడానికి కూడా చాలా కారణాలుంటాయండి. 10-100 సంఖ్యలో కారణాలుంటాయి. సో, ఏ కారణం వల్ల సోడియం తగ్గింది అనేది ఎవాల్యుయేట్ చేసుకుందాం ఫస్ట్. సో, బామ్మగారి విషయంలో ఏమైందంటే బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ తగ్గిద్ది. ఆ కార్టిజోల్ అనే హార్మోన్ తగ్గినప్పుడు కూడా బాడీలో సోడియం లెవెల్స్ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో ఫస్ట్ మనం ఈ కార్టిజోల్ అనే హార్మోన్ ఎందుకు తగ్గింది? సో, దాన్ని మనం మళ్ళీ వెనక్కి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో డిస్కస్ చేస్తే తెలిసిందేంటంటే, ఈ బామ్మగారు చాలా కాలం నుంచి బాడీ పెయిన్స్‌కి, జాయింట్ పెయిన్స్‌కి బయట సమ్ మెడిసిన్స్ వాడుతున్నారు. లైక్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా సమ్ అదర్ మెడిసిన్స్ ఏవో వాడుతున్నారు. మోస్ట్‌లీ ఏమై ఉంటదంటే దట్ మైట్ బి స్టెరాయిడ్ మెడిసిన్స్. సో, స్టెరాయిడ్ మెడిసిన్స్ వాడినప్పుడు ఏమవుతదంటే ఇమ్మీడియేట్‌గా మంచిగా రిలీఫ్ వస్తది. కానీ లాంగ్ టర్మ్‌లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల. దాంట్లో వన్ ఆఫ్ ద ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ ఈస్ బాడీలో ఈ కార్టిజోల్ హార్మోన్ అనేది రెడ్యూస్ అవ్వటం. ఇప్పుడు ఇక్కడ కూడా కార్టిజోల్ తగ్గటం వల్ల మనకి బామ్మగారికి సోడియం లెవెల్స్ తగ్గిపోయి, ఆ రోజు ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సినంత కండిషన్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, పెయిన్స్ ఏవైనా వచ్చినా ఇంకో కారణం అయినా సరే, ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గర రీజన్ ఎందువల్ల మనకి ఒక ప్రాబ్లమ్ వచ్చిందని తెలుసుకోకుండా ఏది పడితే అది మెడిసిన్స్ వేసేసుకొని చేయటం వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. మనం కనుక జస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి సోడియం కరెక్షన్ చేసేసి అంటే ఇంజెక్షన్స్ ద్వారా మనం సోడియం ఇచ్చేసి సోడియం లెవెల్స్ నార్మల్ అయిపోయింది. పేషెంట్ కూడా నార్మల్ అయిపోయింది అన్నంతవరకు ఆగిపోయి ఉంటే, కారణం ఐడెంటిఫై చేయకుండా ఎందువల్ల తగ్గింది అనేది ఐడెంటిఫై చేయకుండా జస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి పేషెంట్ ఇంప్రూవ్ అయ్యింది అని డిశ్చార్జ్ అయ్యుంటే, మళ్ళీ ఇంకొన్ని వారాలకో మళ్ళీ సోడియం తగ్గేది. మళ్ళీ పేషెంట్ వచ్చేది. సో, ట్రీట్మెంట్ ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో దాని అండర్‌లయింగ్ రీజన్ కూడా మనం ఐడెంటిఫై చేసి, దానికి ప్రాపర్ ఛానెల్‌లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే కంప్లీట్‌గా పేషెంట్ క్యూర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ సినారియోలో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పేషెంట్‌కి కార్టిజోల్‌కి సంబంధించిన టాబ్లెట్స్ పెట్టడం జరిగింది. సింపుల్‌గా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు బామ్మగారు. అండ్ పేషెంట్ గురించి హాస్పిటల్ ఎక్స్‌పీరియన్స్, హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా ఉంది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాటల్లో ఒకసారి మేము విందాము. మా అమ్మని చనిపోయిందనుకున్న నాన్నని బతికిచ్చి ఈ రోజు ఆమె చేసినందుకు ఆయన చేతులు ఎత్తి నమస్కారం చెబుతాం. నమస్తే అండి, నేను ప్రజెంట్ ప్రాణహిత హాస్పిటల్లో మా అమ్మగారికి టాబ్లెట్స్ తీసుకెళ్ళడానికి వచ్చాను. మా అమ్మగారు వయసు 79 సంవత్సరాలు, పేరు తిరుమల లక్ష్మి సరస్వతి, నా పేరు రవికుమార్, సంపతనర్ కామి. మా అమ్మగారికి జూన్ ఫస్ట్ వీక్ అన్ఎక్స్పెక్టెడ్ గా 2 days వెరీ సీరియస్ అయిపోయింది. మా అమ్మని చనిపోయింది అనుకున్న నాన్నని బతికిచ్చి ఈ రోజు ఆమె 80 years ఇప్పుడు ఆమెని బతికిచ్చి మాకు చేసినందుకు ఆయన చేతులు ఎత్తి నమస్కారం చెబుతాం. నేను ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ మీరు ర్యాండ్ అన్నారు. నేను ఆటోలో అమ్మగారిని తీసుకుని వచ్చి చూపించాను. 1 hour తర్వాత ఆ బ్లడ్ టెస్ట్ అన్ని వచ్చిన తర్వాత నన్ను లోపల పిలిచారు. అమ్మగారికి కోర్స్ స్టార్ట్ చేయాలి. దాంట్లో క్రియాటివ్ ప్రోటీన్ ఆమెకి పెరిగింది, సోడియం లెవెల్ పూర్తిగా తగ్గిపోయింది. అప్పటికే మా అమ్మగారి కళ్ళు కూడా మూతపడిపోయినాయి. బాగా భయం వేసింది. ఆ పరిస్థితిలో డాక్టర్ గారు మా అమ్మగారిని ఐసీయూలో పెట్టారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ 5:30 కల్లా కళ్ళు తెరిచారు. కొంచెం మాకు పట్టింది, హ్యాపీ అనిపించింది. హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని మెడిసిన్ అడ్వైజ్ ఇచ్చి టాబ్లెట్స్ ఇంటికి పంపించేశారు. మనకి అందుబాటులో ఉన్న జనరల్ మెడిసిన్ లో టాప్ అని అనిపించింది. గుంటూరులో మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కానీ అందుబాటులో మనకి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ బాబు చూసినంత కేర్ ఎవరు తీసుకోవట్లేదు. మాటలు పేషెంట్ ని పగలిచ్చే విధానం ఫస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ పేషెంట్ గురించి ఆమెనే అడిగి తెలుసుకుంటారు. చెప్పలేని పరిస్థితి అయితేనే అటెండెంట్ అడుగుతారు. ఒకవేళ అడ్మిట్ అవ్వాల్సి వస్తే మాక్సిమం నడిసి వెళ్లే వాళ్ళకి ఎవరిని ఇక్కడ అడ్మిట్ చేసుకోరు సార్. నేను చూశాను ఇక్కడ 3 సార్లు మా అమ్మగారి టైంలో వచ్చిన వాళ్ళకి అడ్వైజ్ చేయటం, పంపించడం ఇవన్నీ చేశారు. లోపల మెయింటెనెన్స్ గానీ నీట్నెస్ గానీ చాలా బాగుంటది. సో మనకి అక్కడే నయం అయిపోద్ది. ఈ హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా పద్ధతిగా చాలా వాళ్ళు ఓన్ చేసుకొని చాలా వర్క్ బాగా చేస్తారు. సార్ మాక్సిమం అన్ని రకాలు చూస్తున్నారు. కిడ్నీకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, పచ్చకామెర్లు, పాము కాటికి, బీపీలకి ప్రతి ఒక్క దానికి ఉంది. జనరల్ మెడిసిన్ లో టాప్ ఈయనే అనిపిస్తుంది. మళ్ళీ మా పాప అబ్రాడ్ నుంచి వచ్చింది. మా పాప చిన్న కంప్లైంట్ క్లియర్ కాలేదు. ఆమె వచ్చి ఒకసారి చూపించి డాడీ డాక్టర్ గారు చూపిస్తానంటే చూపించాను మొన్న. సార్ చూసి పావు గంట మాట్లాడారు మా అమ్మాయి తోటి. మాట్లాడి ఎక్కడున్న ప్రాబ్లం మొత్తం తెలుసుకొని ఎమ్మటే 2 టాబ్లెట్స్ అక్కడ కోర్స్ ఒక 20 days కోర్స్ వాడి బెల్లు ఇచ్చారు. మా పాప ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఆ కోర్స్ వాడింది. మా ఫోన్ చేసింది నిన్న, చాలా బాగుంది డాడీ, నాకు ఇక్కడ క్లియర్ కాలేదు అబ్రాడ్ లో అమెరికాలో, ఆ సార్ ఇచ్చిన మెడిసిన్ ఇదిగా ఉంది, ఒకవేళ వాంటెడ్ అయితే ఒకసారి మీరు వెళ్ళి మళ్ళీ మాట్లాడి ఏమన్నా పంపిస్తే మా బాగుంటుంది అన్నట్టు చెప్పింది. అలా
అలాగే మా బాబుకి కూడా కొంచెం కంప్లైంట్ ఏదో వచ్చింది. ఆ బాబుని కూడా ఈ డాక్టర్ గారికి తీసుకొచ్చాను. ఆ బాబుకి కూడా క్లియర్ గా కూర్చోబెట్టి నీట్ గా చెప్పి మాట్లాడి మామూలుగా హైదరాబాద్ అక్కడికి వెళ్దాం అనుకున్న బాబు కూడా చెప్పి ఇట్లా కాదు ఇట్లా చేపించుకో, ఈ టాబ్లెట్స్ వాడిన టాబ్లెట్స్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన చేసుకునే విధానం, రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆ ట్రీట్మెంట్ పద్ధతి కానీ చాలా బాగుంది. తీరాల పరిసర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మన అందుబాటులో మనం తెలియజేసిన కాడికి గుంటూరు, విజయవాడ పోయి ఇబ్బంది పడ్డ కంటే ఫస్ట్ ఎయిడ్ గా ఫస్ట్ ఈ సార్ దగ్గర చూపించుకోండి. చాలా బాగా చూస్తున్నారు. అది మీకు వస్తే మీకే అర్థం అవుతుంది. ఒకసారి గమనించండి. ఐసీయూలో కూడా ట్రీట్మెంట్ బాగుంటుంది. ఫీజులు కూడా చాలా తక్కువ అయినా కానీ వాళ్ళు పక్క నర్సింగ్ ఒక కంపల్సరీ 24 hours అబ్జర్వ్ గా ఉంటారు. బయట జనరల్ వార్డ్ లో కానీ 1200 చాలా ఇది నార్మల్ గా ఉంటాయి. టాబ్లెట్స్ కూడా సార్ రాసేది లిమిటెడ్ గా రాస్తారు. ఇవి ఎక్కువ రాయరైనా అవి వాడిన కోర్స్ కి మనకు మ్యాక్సిమం క్లియర్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నది. నర్సింగ్ స్టాఫ్ కానీ వీళ్ళు కూడా చాలా బాగా కేర్ తీసుకుంటారు. హాస్పిటల్ పరిసర ప్రాంతం చాలా బాగుంది.